వీడియో స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్వ లేకపోతే అందిరి లేకపోతే ఏరు కొన్ని రకరకాలు ఉంటాయి. సముద్రం ఇసుక ప్రాంతంలో ఉంటాయి కదా, అక్కడ సినిమా కొట్టి వాటర్ తాగుతారు అనమాట. అది ఎట్లా కొట్టాలి, ఏడ కొట్టాలి అనేది మీకు చూపిస్తాము. కమియర్ ఫస్ట్ ఇది మొత్తం ఫస్ట్ మామూలుగా ఇసుక మొత్తం ఉంటుంది. ఇసుక ఇట్లా తీయాలి, ఫస్ట్ కొద్ది 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 ఇట్లా తీయాలి. ఇట్లా ఇట్లా ఇసుక తీస్తే లోపలికి వెళ్ళి మనకు మంచి వాటర్, ఈ వాటర్ కాదు, ఇక్కడ చూడండి, ఈ వాటర్ కాకుండా మనకు మామూలుగా లోపల ఉన్న ఫ్రెష్ వాటర్ అనేది బయటికి ఉబ్బుకొస్తుంది. ఇట్లా బయటికి దాన్ని మనము ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకొని తాగాలి వాటర్. ఇప్పుడు ఇట్లా చేసినాం కదా, ఇప్పుడు బయట కొట్టుకోవాలి వాటర్. ఇలా మొత్తం నీళ్ళు అయిపోయేలా కొట్టాలి, ఎందుకంటే మనం చేసినప్పుడు వేస్ట్ వాటర్ అంతా ఉంటుంది కదా. ఎప్పుడు అది ఇట్లా నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత కొట్టాలా. ఇప్పుడు లోపల ఫ్రెష్ వాటర్ వస్తుంది చూడండి. ఫస్ట్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, మొత్తం కొట్టేసేయాలన్నమాట. ఇప్పుడు లోపలికి ఫ్రెష్ వాటర్ వస్తుంటాయి. ఈ కొద్దిగా బురుగు ఉంటే ఇది లైట్ ఇట్లా తీసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ వాటర్ తాగొచ్చు. ఈ వాటర్ తోటి అన్నం చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, చాయ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ వాటర్ తాగి చూపిస్తా మీకు, టేస్ట్ ఎట్లనే చెప్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం మేము తాగడానికి ఇంత చిన్నగా కొడుతున్నాం, కానీ అప్పట్లో ఇప్పుడు లేడీస్ అప్పుడు వాటర్ దొరక కష్టం కదా. అయితే వాళ్ళు బిందె తెచ్చుకొని ఇంత పెద్దగా చేస్తున్నామట. ఇంత పెద్దగా చేసి దాంట్లోకి దిగి ఇంకా వాటర్ కొట్టుకొని వాళ్ళు ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నీళ్ళు మోసుకొని పోవాలా. ఇంకో దేవుడు వాళ్ళకి అట్లా రాత పెట్టిండు. మనం ఏం చేస్తాం, ప్రభుత్వం మనకేమన్నా ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా మంచి వాటర్ ఫెసిలిటీ ఇస్తే బాగుంటుంది. ఇప్పట్లో మనలకు ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి తెలియదు వాళ్ళకు. ఒకప్పుడు మాత్రం ఇట్లనే వాటర్ కొట్టుకొని బిందెలు మోసుకొని పోతుంటారు.